యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ట్రయాంగులర్ కాంటెస్ట్ అనేది పోయింది. బండి సంజయ్‌ని ఒకసారి ప్రెసిడెంట్‌గా తీసేసిన తర్వాత ఇంతకుముందు ఎవరో మన మిత్రులు శ్రీనివాస్ గారు అన్నట్టు ఆయన ఆల్ సెడ్ అండ్ డన్ తన మాటల ద్వారా కావచ్చు, బై ఎలక్షన్స్‌లో కొత్త గెలుపుల వల్ల కావచ్చు, లేదా సిటీలో ఉన్నటువంటి ఆహ్, మన ఎలక్షన్స్‌లో కార్పొరేటర్‌ని గెలిపించి కావచ్చు, ఆయన ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాడు. అందులో అనుమానం ఏం లేదు. అట్లాంటి సిట్యుయేషన్ నుంచి సడెన్‌గా పార్టీ కొలాప్స్ అయింది ఆయన పక్కకు తీసేసిన తర్వాత. ఇప్పుడు వాళ్ళు మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటే నమ్మేవాడు లేడు. తీసిందే బీసీని కాబట్టి. సో ఇక్కడ డైరెక్ట్‌గా మీరన్నట్టుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఇక్కడ సిట్యుయేషన్ పోటీ కనపడుతుంది. సరే మేమే గెలుస్తామని మేమంటాం. కాదు మాకు పాత స్థానాలు తగ్గవని వాళ్ళంటారు. అందులో ఎలక్షన్ టైమ్‌లో వార్ సిట్యుయేషన్ ఎక్కడైనా ఏ స్టేట్‌లో క్రియేట్ అవుతుంది. బట్ పబ్లిక్ మిత్రుడు ఇంతకుముందు స ఎవరది సురేష్ అన్నారా? సురేష్ గారు అన్నట్టుగా బీజేపీ నుంచి సురేష్ కదా అన్నది? అమర్ గారండి. అమర్. 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 సారీ అమర్. సారీ. సారీ. ఐ సారీ టు రాంగ్‌లీ ప్లేస్ యూ. అమర్ అన్నట్టు క్రెడిబిలిటీ ఆఫ్ కేసీఆర్ ఎక్కడుంది 10 ఇయర్స్ తర్వాత ఏ హామీనా తీసుకోండి. 3 ఎకరాలు కావచ్చు, దళిత ముఖ్యమంత్రి కావచ్చు, డబుల్ బెడ్‌రూమ్ హౌస్ కావచ్చు, ఏది ఇంప్లిమెంట్ చేయలేదు కదా! ఏదైనా స్టార్ట్ చేయటం, 10 మందికి ఇయ్యటం, మానేయటం. సో, ఆయన ఈ చెప్పే మాటలన్నీ కూడా అవి ఓన్లీ వాస్తవాలు. ఆయన వాస్తవానికి దూరంగా మాట్లాడతాడు. అరచేతిలో స్వర్గం చూపిస్తాడు. ఉత్తదైన విషయం పబ్లిక్ కామన్ మ్యాన్‌కి అర్థమైంది. స్కూల్ గోయింగ్ చైల్డ్‌ని అడిగినా కూడా కేసీఆర్ అనేవాడు చెప్పింది అది ఉట్టి మాటలే నీటి మీద మూటలే అనే మాట చెప్తాడు. సో, ఆ సిట్యుయేషన్ వచ్చినాక వాళ్ళకి గ్రాడ్యుయల్‌గా గ్రాఫ్ పడిపోతుంది. కాంగ్రెస్ గ్రాఫ్ గ్రాడ్యుయల్‌గా గాలి పెరుగుతుంది. ఇంకో 15 రోజుల తర్వాత వాతావరణం టోటల్‌గా కాంగ్రెస్ వైపు ఉంటుందనే విషయంలో మీకు ఏమాత్రమైనటువంటి డౌట్ అవసరం లేదు. సో, ఆ సిట్యుయేషన్ వచ్చింది. 10 ఇయర్ యాంటీ ఇన్కంబెన్సీ అండి మరొకటి. ఈ రకంగా ఉన్న సందర్భం లోపల బీజేపీ చేసే ప్రయత్నాలు చేస్తోంది. మందకృష్ణ మాదిగ ఐ హావ్ హై రిగార్డ్ ఫర్ హిమ్. 30 ఇయర్స్ నుంచి ఒక కాజ్ కోసం గ్రేట్ ఫైటర్ ఆయన. కానీ ఆయన ఇప్పుడు మీరైనా, నేనైనా, ఎవరైనా మందకృష్ణ అయినా, ఆర్ కృష్ణయ్య అయినా ఇప్పుడు మొత్తం కమ్యూనిటీ నా వెనుకున్నారని చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ కేసీఆర్ చెప్పలేడు ఆ మాట. అంటే మొత్తం ప్రజలంతా నా వెనుకున్నారని ఆయన ఎట్లా చెప్పలేడు. ఈ వర్గం వాళ్ళు నా వెనుకున్నారని చెప్పలేరు. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చే వరకల్లా ఆ డైనమిక్స్ అనేవి వేరే ఉంటాయి. పబ్లిక్ క్యాస్ట్ బేసిస్ పోలరైజేషన్ ఎప్పుడు జరగదు ఎలక్షన్స్ లోపల. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. పబ్లిక్ ఏదో మాట్లాడుకున్నట్టుగా మనం 7:30 నుంచి హైదరాబాద్ దాకా ఏదో కమ్యూనికేషన్ అన్నట్టు రోజు పొద్దున్నే మాడుకున్నట్టు వాళ్ళ వర్డిక్ట్ ఎప్పుడు కూడా చాలా క్లియర్‌గా ఉంటది. సో, ఈసారి ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఒక గాలి, ఒక వేవ్ అనేది క్రియేట్ అయింది.